మా ఈరోజు ఈ పూలమాల కార్యక్రమానికి మహాజ్ఞాన సమ్మేళనం ఆర్గనైజరు విశ్వనాథం గారు వచ్చి మనము రేపు వచ్చే దసరా రోజు విజయదశమి చేయాల్సిన అందరము మనము దసరా పండుగ విజయదశమిగా పాటు చేస్తున్న క్రమంలో అది కాకుండా మనము బుద్ధిజంలోకి బాబాసాహెబ్ గారు చెప్పినట్టుగా బుద్ధిజాన్ని తీసుకొని అశోక విజయదశమిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా సార్ చెప్పడం వల్ల ఈరోజు మహాజ్ఞాన సమ్మేళనం వారు ఈరోజు మన ద్వారా ఇక్కడ అంబేద్కరైట్స్ మల్కాజ్గిరి ఆనంద్ బాగ్లో ఉన్నటువంటి అంబేద్కరైట్స్ ద్వారా పోస్టర్ రిలీజ్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు మాకు సంతోషకరమైన విషయం. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా ప్రతి ఇంట్లో రేపు వచ్చే దసరా పండుగని అశోక విజయదశమిగా సెలబ్రేట్ చేసేసుకొని మీ పిల్లలకి అందరికీ కూడా ఈ దసరా విషయం అంటే దుర్గామాత పూజ కాకుండా మనము అశోక చక్రవర్తి గారు కళింగ దేశంలో యుద్ధం చేసి అక్కడ విజయోత్సవం చేసుకున్న సందర్భంలో మనం అక్కడ గెలిచిన సందర్భంలో ఈ పండుగను చేసుకోవడానికి మనం చేసాము. అదేవిధంగా అదే రోజు అశోక్ మహాచక్రవర్తి గారు హింస సిద్ధాంతాన్ని వదిలేసి అహింస సిద్ధాంతాన్ని అవలంబించి బౌద్ధ మతం తీసుకోవడానికి ప్రేరణ పొందినటువంటి రోజు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి 1956 అక్టోబర్ 14 తారీఖు నాడు మన నాగ్పూర్లో అక్కడ లక్షల కొద్ది మందితోని బుద్ధిజం తీసుకున్న రోజు. కాబట్టి మనం కూడా ఈ రోజును విజయోత్సవాలతో జరుపుకోవాలని అందరికీ పేరున చెప్తున్నాను. జై భీమ్, జై భారత్. ఇన్వైట్ చేస్తూ మాట్లాడాలి. ప్రోగ్రామ్ ఎక్కడున్నది ఇది? ఎక్కడ? మన సామ్రాట్ అందులో చెప్తాం. అక్కడ చెప్పండి. ఇక్కడ